వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు మొదలైంది? పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? పాకిస్తాన్ వాళ్ళు చేసే యుద్ధం కరెక్టా, ఇండియా వాళ్ళు చేసే యుద్ధం కరెక్టా? ఇవన్నీ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. మోడీ గారి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులు వాళ్ళని లేకుండా చేయాలి. ఉగ్రవాదులు అనేది దేశంలోనే ఉండద్దు. మతం చూసే చంపేస్తున్నారు, మొత్తం ఇందులో లేకుండా చేయాలని చూస్తున్నారు. టెర్రరిస్ట్ వచ్చి మన వాళ్ళని అటాక్ చేసినందుకు మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాం రిటర్న్. పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా చేయాలి ఇండియా. అది పిఓకే అంటున్నారు, అది వాళ్ళదని ఎక్కడ రాసలేదు, వాళ్ళు ఆక్రమిస్తున్నారు. ఇవాళ మనం ఊరుకుంటే రేపొద్దున ఇంకో వైపు నుంచి ఆక్రమిస్తారు. బట్టలు ఇప్పి ఊడదీసి వాళ్ళు మీరు ఎందుకు అలా అయింది అనేది షూట్ చేసేసారు. ఇవాళ మనం ఊరుకుంటే రేపొద్దున మళ్ళీ అది జరుగుతుంది. యుద్ధం కంపల్సరీ చేయాల్సిందే, అలా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే వాళ్ళతో. గీత గారు, ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతుంది అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది అత్యంత బాధాకరం. ప్రతి ఇంటిలో ప్రతి గృహిణి అనే కాదు, ప్రతి గృహిణి వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రశాంతత లేకుండా ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ఈ సరిహద్దుల్లో ఈ గొడవలు. అసలు ఈ గొడవకి కారణం ఏంటి? ఆ టెర్రరిస్ట్ మధ్యలో టెర్రరిస్ట్ వరకు అయితే పర్వాలేదు, ఎందుకు ఈ మత వాళ్ళని అడిగి వాళ్ళని కనుక్కోనేలాగా చేయడం, లేకపోతే సరిహద్దుల్లో రిలేషన్స్ తోటి ఒకరికొకరు గొడవలు పడడం. భారతదేశంలో మనం ఏంటి చెప్తున్నాం, అందరూ సమానం. అలాంటప్పుడు మనం ప్రత్యేకంగా అలాగ అడిగి మీరు ముస్లింలా హిందువులు అని చెప్పి వాళ్ళకి అటాక్ చేయడం ఏమాత్రం ఇది కరెక్ట్? అదే కాకుండా ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నది, వాళ్ళు మన టెర్రరిస్ట్ వచ్చి మన వాళ్ళని అటాక్ చేసినందుకు మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాం రిటర్న్, లేకపోతే రేపు పొద్దున అది అవుతుందని. కానీ వీళ్ళు అది చూడకుండా సామాన్యులు ఎందుకు ఇలాగ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఇది ఎంతవరకు న్యాయం అది అన్నది అందరికీ ఇదే క్వశ్చన్. దేవుడి దేవలన ఇది త్వరగా క్లియర్ అయిపోయి అందరికీ ప్రశాంతత ఉండాలి అని మా అందరి కోరిక. ఇది సరిహద్దుల రిలేషన్స్ ఎప్పటికైనా ముందు ఫ్యూచర్లో అది మెయింటైన్ చేయేటట్లు ఉండాలి. కానీ ఇది చిన్న చిన్న ఇష్యూస్కి ఇంత పెద్దది చేసేసి అందరికీ మనశ్శాంతి లేకుండా అయిపోయింది అని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక మహిళకు జరిగిన అన్యాయం కోసం యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు మనం మీ ఇంట్లో కానీ లేకపోతే నాకు కానీ సొసైటీకి కానీ జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తప్పకుండా ఖండిస్తామండి. ఇది ఏమాత్రం న్యాయం కాదు కదా. మనం ఇన్నాళ్ళు ఖండించినందుకు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా నడగలుగుతున్నాం. ఇదివరకు ఇంత స్వేచ్ఛత మనకు లేదు కదా. ఇవాళ మనం ఊరుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ అది జరుగుతుంది. అందుకు మనం ఊరుకోకూడదు. తప్పకుండా దానికి తిరుగుబాటు పడితేనే మనకి రేపు పొద్దున్న ఇలా జరగకుండా మనం ప్రయత్నిస్తాం. అంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు అనేది, యుద్ధాలు ఇంకా ఎంతవరకు జరుగుతాయి, అసలు జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి ఎలా రియాక్ట్ అవుతారంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా ఈరోజు విషయం కాదు, ఎన్నాళ్ళు 70 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నది, ఇంకా అంతకుముందు నుంచి కూడాను. ఇది మన దేశం ఎప్పుడూ ప్రతి బార్డర్ కంట్రీస్ తోటి మంచి రిలేషన్స్ చెయ్యాలి అనే మనం ఊరుకున్నందుకే ఇవన్నీ ఇంతవరకు వచ్చింది. మనం ఊరుకుంటే అది ఇంకా రేపటికి అది మల్టిప్లై అవుతుంది. అది పిఓకే అంటున్నారు, అది వాళ్ళదని ఎక్కడ రాసలేదు, వాళ్ళు ఆక్రమిస్తున్నారు. ఇవాళ మనం ఊరుకుంటే రేపొద్దున ఇంకో వైపు నుంచి ఆక్రమిస్తారు. సో మన భారతదేశం మన ప్రయత్నిస్తాం, మన స్థలం మనం ఆక్యుపై చేయాలనే దీంతో మనం ఇంకోళ్ళకి లోపల రానివ్వకూడదనేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సరే, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతుంది, దేశమంతా అలర్ట్గా ఉంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కంపల్సరీ యుద్ధం జరగాలండి. పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా చేయాలి. ఇండియా తక్షణమే అంతా ఇమీడియట్లీగా నాశనం చేయాలి. మన ఉగ్రవాదులు కానీ మన ఇండియాకు రావాలంటే, మన దేశానికి రావాలంటే ఉగ్రవాదులు భయపడాలి. అట్లా చర్య తీసుకోవాలి. యుద్ధం కంపల్సరీ చేయాలి. ఒక మహిళకి జరిగిన యుద్ధం కోసం జరుగుతుంది ఆ అన్యాయం అంటే మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ లేదా సొసైటీకి కానీ జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరికి జరిగినా ఒకటే అండి. ఆడపడుచు మీద అట్లా జరిగినప్పుడు మన ఇండియన్ పౌరులు కాబట్టి ఎవరి మీద జరిగినా, మనకు జరిగినా, ఎవరికి జరిగినా అందరికీ ఒకటే, యుద్ధం కంపల్సరీ చేయాల్సిందే, అలా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే వాళ్ళతో, ఉగ్రవాదుల పైన. అంటే ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్తే మతం చూసి మరి వాళ్ళని చంపేస్తున్నారు, దీనికి ఎలా రియాక్ట్ అవుతారు మీరు? మతం ఏందండి, వాళ్ళు మతం చూసి చంపేసినప్పుడు మనం కూడా మొత్తం వాళ్ళని కూడా చూసి అట్లనే చంపేయాలి కదా. మొత్తం ఇండియా వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవ్వాలంటారు. మొత్తం ఇండియా మొత్తం రియాక్ట్ కావాలి. పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదులను, పాకిస్తాన్లో మాత్రం ఒక్కటి నామరూపాలు లేకుండా చేయాలి. సరే, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతుంది అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇండియా పాకిస్తాన్ మీద వార్ జరుగుతుందంటే వాళ్ళు చేసే పనులకు మన హిందుస్థాన్ మీద మస్తు అటాకులు చేస్తుర్రు. ఎన్ని రోజులని ఇట్లా చూస్తూ ఉంటారు. అందు గురించే మోడీ గారి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అంటే మోదీ గారు ఇలా తీసుకున్న వెంటనే మీకు ఏమనిపించింది? చాలా మంచి నిర్ణయం తీసుకుని అనిపించింది.
మనం ఇండియా వాళ్ళం పాకిస్తాన్కి వెళ్తున్నప్పుడు మతం చూసి మరీ చంపేస్తున్నారు, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అదే కదా వచ్చిన ఇబ్బంది, మతం చూసే చంపేస్తున్నారు, మొత్తం హిందువులను లేకుండా చేయాలని చూస్తున్నారు. అలా కాకుండా మన భారతదేశం హిందూ రాష్ట్రంగా ఉండి మంచిగా అందరు కలిసిమెలిసి ఉండేటట్టు మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అదే మాకు కావాలి. అంటే ఒక మహిళకు జరిగిన అన్యాయం కోసం ఈ యుద్ధం జరిగింది అంటే మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ లేదా సొసైటీలో కానీ జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అదే చెప్తున్నాను కదా మేడం, ఇది వాళ్ళు చేసేది అన్యాయం పనులకు ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ అయిన పద్ధతే. అంటే మన దేశం వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలంట? మన దేశం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వ్యక్తికి ఒకరికి ఏదైనా ఇబ్బంది అయితే మనం ఎలా రియాక్ట్ అవుతాం, మన దేశం గురించి అయినా మనం అట్లనే రియాక్ట్ అవ్వాలి. సరే, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతుంది అంటే దేశం అంతా అలర్ట్గా ఉంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? కంపల్సరీ కావాలమ్మా, కంపల్సరీ వార్ చేయాలి పాకిస్తాన్ మీద. వాళ్ళ రూపాలు లేకుండా అతను చేయాలి. ఈ ఏదైతే ఇది అది ఉంది కదా ఉగ్రవాదులు, వాళ్ళని లేకుండా చేయాలి. వాళ్ళు కూడా ఉగ్రవాదులను పట్టిస్తే ఇక రాదు కదా, వాళ్ళు పట్టిస్తలేరు. కంపల్సరీ చేయాల్సిందే, వాళ్ళని వారు చేసి వాళ్ళని నాశనం చేయవలసిందే. అంటే మన ఇండియా వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్ వైపు వెళ్తుంటే మతం చూసి మరీ చంపేస్తున్నారు, దీనికి ఎలా రియాక్ట్ అవుతారు? అటువంటి వాళ్ళను చూస్తేనే షూట్ చేసేయాలి. మళ్ళీ వాళ్ళని కనిపడి పాకిస్తాన్ వాళ్ళు మనకి ఇక్కడికి వస్తే మనం కూడా కంపల్సరీ చేయాలి, వాళ్ళని షూట్ చేయాల్సిందే. వాళ్ళని మనం ఏదో వాళ్ళు కాకుండా మనం కంపల్సరీ షూట్ చేయాలి వాళ్ళని. ఒక మహిళకు జరిగిన అన్యాయం కోసం ఈ యుద్ధం జరుగుతుంది అంటే మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ సొసైటీకి కానీ ఒక మహిళకి ఎలాంటి అవమానం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంట? కంపల్సరీ ఆ మహిళ అయినా మన మహిళనే, మన ఇంటి అమ్మాయి అనుకుని దానికి రియాక్ట్ కావాలి కంపల్సరీగా. ఎవరైనా మన హిందుస్థాన్ ఎవరైనా ఉండొచ్చు, అందరు మన ఇంటి ఆడపడుచు అని దానికి రియాక్ట్ కావాలి, కంపల్సరీ చేయవలసిందే. కంపల్సరీ పాకిస్తాన్కి ఇండియాకి గొడవలు అవుతున్నాయి కదా, అది కరెక్టే అంటారా? చేయాలి, కంపల్సరీగా చేయాలి. మన వాళ్ళని అనవసరంగా 18 మందిని 28 మందిని కాల్చి చంపేసారు వాళ్ళని. కంపల్సరీ వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాల్సిందే. సరే, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది అంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు మేడం. ఒక అమ్మాయి అయినా సరే అక్కడైనా ఎవరైనా సరే లేడీస్ ఆమె వివాహమైన వారంకే ఆమె హనీమూన్ వెళ్దామని అనుకున్నది, కానీ వాళ్ళు వెళ్ళలేక వీళ్ళు ఇక్కడ వెళ్ళారు. అయినా వాళ్ళని సడన్లీ అడవిలో నుంచి దొంగల లెక్క వచ్చేసి వాళ్ళని అటాక్ చేసి మీరు ఏంది అనేది మొత్తం బట్టలు ఇప్పి ఊడదీసి వాళ్ళు మీరు హిందువులా ఏంది అనేది వాళ్ళు ప్రశ్నలు వేసే వరకు సరే అని మేము హిందువా ముస్లిం అంటే హిందువా అంటే వరకు షూట్ చేసేసారు. షూట్ చేసిన తర్వాత మన వాళ్ళకు అప్పుడు రియాక్ట్ అయ్యారు దానికి. అది జరగొద్దు, ఇది కానీ ఇంకెక్కడైనా సరే జరగొద్దు. అంటే ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు మతం చూసి మరీ చంపేస్తున్నారు, ఇప్పుడు సేమ్ అదే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అదే దయాది దేశం అని మనం ఎన్నోసార్లు వదిలేసాం, కానీ వాళ్ళకు లేదు కదా అది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ మనం మీద మంచిగుంటే మనం ఎన్నో జరిగినా వాళ్ళని సరే అని వదిలేస్తున్నారు. కానీ ఇటువంటి గుసగలిపి చంపడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇది అనేది అంత దేశం అంతటా రియాక్ట్ అయి ఉన్నాం, కానీ వాళ్ళు అటువంటి ఉగ్రవాదులు అనేది దేశంలోనే ఉండద్దు, కానీ వాళ్ళని లేకుండా చేయాలి అంతే. ఒక మహిళకు జరిగిన అన్యాయం కోసం ఈ యుద్ధం అనేది జరుగుతుంది జరగాలి. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో కానీ లేదా సొసైటీలో కానీ జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? రియాక్ట్ కావాలి, అది రియాక్ట్ అయింది ఇంకా అన్నిటికీ రియాక్ట్ అయ్యానని చెప్తాను నేను. మన మహిళని, మన అమ్మాయి, మన చెల్లెను, అక్కను ఎవరైనా సరే అటువంటిది జరగవద్దు. అంతా మనకు మంచిగా ఉండాలి. వాళ్ళని మనం వదిలేస్తున్నాం, కానీ వాళ్ళు మనం వదులుతలేరు కదా. నువ్వు హిందువా ముస్లిమా అవన్నీ కులం పేరుతో అడిగి వాళ్ళు మరీ చంపడం షూట్ చేసేయడం జరుగుతుంది. అటువంటిది జరగద్దు, వాళ్ళని లేకుండా చేయాలి. అది పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఉగ్రవాదం పోసి పెంచేస్తారు, కానీ వాళ్ళు మేము చేస్తలేమనేది వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ అటువంటిది జరగద్దు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు దొంగలే, కానీ మేము దొంగలం కాము, వాళ్ళు వచ్చేస్తారు మాకు తెలియకుండా అని అంటున్నారు. కానీ అది వాళ్ళకి తెలిసి వాళ్ళు అన్నీ చేస్తారు, అన్నీ చేపిస్తారు వాళ్ళే. లేదు మేము చేస్తలేమని అనేది వాళ్ళు తప్పించుకుంటారు అంతే. అది ఏ మహిళ అయినా సరే, మన అమ్మ అన్నైనా చెల్ల అయినా సరే అటువంటిది జరగవద్దు. అటువంటి జరిగినా ఊరుకోవద్దు. మనం ఎలా ఆపాలంటారు దీన్ని? ఆపాలంటే మన సైన్యం ముందు మనం సపోర్ట్ చేయాలి సైన్యానికి. అంటే ఇప్పుడు ఈ వార్ జరగటం వల్ల మన ఇండియా మ్యాచ్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది ఐపీఎల్. ఏంటంటే వాళ్ళ ప్రాణహాని మన ప్రాణహాని, వాళ్ళు సడన్లీ ఎక్కడ వేసేది తెలుస్తలేదు కదా, దానికని సడన్లీ ఆపేసారు అంతే. సార్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అభిప్రాయం ఏంటంటే మనము ఇండియా ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్
matured and a developed and a strong economy in a country. So comparatively, it's not that I am discriminating the other country. We also for decades and decades very quiet since partition time that we were not very aggressive, and moreover the perception within the India and the outside also, like India, nobody expected that India will be very much equipped with the defense equipment and they'll make this kind of missile attacks on the terrorist camps. So India is so mature that they are not doing anything for the civilians, it's only for the terrorist camps. So now the new government from the last 10-12 years, they made the indigenous defense system so strong that the world is shocked to see that the response of the defense system with the way they made the strikes on the terrorist camps. So idenante people also should know that, especially India, though a war like this is an economic loss to the country, for a normal civilian it hits the pocket. So we also, India doesn't want to make a war because it hits our economy. But it is not the retaliation by Indian government, or it is because of the terrorism which happened in last 10 years or 20 years. ఈ 10-20 ఇయర్స్లో ఏదైతే టెర్రరిజం మనం చూస్తున్నామో చాలా ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది. ఇండియాలో ఎంతోమంది అన్ఆక్యుపెంట్స్ ఇల్లీగల్గా ఆక్యుపై చేశారు. ఎంతో టెర్రరిజం అయినా దిస్ ఈజ్ నాట్ దట్ ఇండియా అటాక్డ్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ లాస్ట్ 20 years or 25 years. If you remember, lot of people don't know that 1990 January, I'm specifying the date, 1990 Januaryలో ఎంత బీభత్సమైంది కాశ్మీర్లో. లాట్ ఆఫ్ పండిట్స్ అండ్ హిందూస్ బీన్ ఆస్డ్ టు లీవ్ ద కంట్రీ సో బ్యాడ్లీ, దే బీన్ కిల్డ్ అండ్ ఉమెన్ బీన్ టార్గెటెడ్. దే ఆస్డ్, ఇఫ్ యూ సీ ద మూవీ కాశ్మీర్ ఫైల్స్, అందులో చెప్తారు, మాస్క్స్లో అనౌన్స్ చేస్తారు దట్ ఇండియన్స్ పండిట్స్ షుడ్ లీవ్ ద కాశ్మీర్, దే షుడ్ లీవ్ ద ఉమెన్ అండ్ లీవ్ ద ప్లేస్. చూడండి స్టేట్మెంట్స్, ఆడవాళ్ళని వదిలేసేసి, మీ ఇంట్లో ఆడవాళ్ళని వదిలేసేసి వెళ్ళిపోమంటారు, వెళ్ళిపోమని అంత బీభత్సంగా అటాక్ చేస్తారు. ఉమెన్స్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ ఇన్ 1990 January. వాజ్ వెరీ ప్యాథెటిక్. చాలామందికి తెలియదు, ఎందుకంటే అప్పుడు మీడియా లేదు, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతకన్నా లేదు. చాలామందికి యంగ్స్టర్స్కి చాలామందికి తెలీదు. సో ఆ రోజుది ఈ రోజు రిప్లై ఇచ్చినాం అనుకోండి మీరు, దే షుడ్ నాట్ థింక్ దట్ జస్ట్ టెర్రరిజం హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 20 years. ఆ 1990 జనవరిలో జరిగినప్పుడు గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ నేషన్ కానీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఆ రోజుకి ఈ రోజు రిప్లై ఇచ్చాం మనము. మొన్న లాస్ట్ వీక్ జరిగేది 3 days బ్యాక్ అయింది అని అనుకోండి. మతం గురించి కాదు సార్ ఇక్కడ మాట్లాడేది. వి ఆల్ ఆర్ హ్యూమన్స్, we are educated people, we are not against any religion, but the terrorism has gone to that extent. Still we did not act it. 1990 Januaryలో అంత పెద్ద ఇష్యూ అయినా కానీ కూడా గవర్నమెంట్ did not given a counter reply to them. ఈరోజు ఎందుకంటే we been tolerating from so many decades, అందుకని గవర్నమెంట్ is so strong now, central government, Indian government. It has been long, we've been waiting that, and this cannot continue like this. It will hit our economy. Nobody knows that the terrorism is hitting our economy. మన కరెన్సీ డిఫ్లేషన్ అయ్యింది. దానికే మన వాళ్ళు మన గవర్నమెంట్ చేసింది కరెక్ట్ పని చేస్తారు, దట్ టు అటాకింగ్ ద టెర్రరిస్ట్ క్యాంప్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. చూశారు కదా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. ఇప్పటికే సామాన్య ప్రజలు ఎంతోమంది బలయ్యారు. ఇప్పటి నుంచి ఎవరు కూడా బలవ్వకూడదు అని చెప్పి కోరుకుంటున్నారు. సో అందుకే మా హెచ్ఎం టీవీ తరపు నుంచి మనందరం కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూ జై హింద్.